ఓం నమః శివాయ. ఆసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం. మదన్యకో దీనః తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యకో వామే త్రిజగతి శరణ్య పశుపతే. ఇక్కడ ఆచార్యులు, ఓ పశుపతి, ఈ సంసారం అనేది నిస్సారం కదా, అసారే సంసారే నిజ భజన దూరే జడధియా. నేను ఆత్మానుసంధానానికి దూరమయ్యి ఈ సంసారంలో పరిభ్రమిస్తూ ఉన్నానయ్యా. భ్రమంతం ఆమందం, ఆత్మానాత్మ వివేకం లేకుండా పరిభ్రమిస్తూ ఉన్నాను. అంధత్వంతో కూడి ఉన్నాను, భ్రమలో బ్రతుకుతున్నానయ్యా. పరమకృపయా పాతుముచితం. అంధుడనైన నన్ను కృపతో ఈ నీ స్వరూప జ్ఞానం ప్రసాదించి నన్ను రక్షించటానికి నీవే తగి ఉన్నావు. మదన్యకోదీనః, నీకు ఇట్లాంటి దీనుడు ఇంకెవడైనా దొరుకుతాడా? అసలు నాలాంటి దీనత్వంతో ఉన్నటువంటి వాడు నీకు ఎక్కడ దొరకడు. ఎందుకు రక్షించవు మరి? తవ కృపణ రక్షాతి నిపుణః, నువ్వేమో రక్షణ చేసేటటువంటి వాళ్లల్లో నిపుణుడివి నువ్వు. నాకు కృపణత్వంతో బాధపడుతున్న వాణ్ణి నేను. త్వదన్యక్కోవామి, మరి ఈ ముల్లోకాల్లో నాకంటే దీనత్వంతో ఉన్నటువంటి వాడు వేరెవరున్నారు? ఎవ్వరూ లేరు తండ్రి. త్రిజగతి శరణ్య పశుపతే, ఈ 3 జగాలలో నిన్నే శరణు పెడుతున్నాను ఓ పశుపతి అని భక్తుడు ఎలాగా ప్రార్థన చెయ్యాలి చెప్తున్నారు. మనకింతకు ముందంతా ఏం చెప్పారు? ఏ జన్మైనా పర్వాలేదు, మనస్సులో భక్తే ప్రధానం, నేను నా మనసులో సహజమైపోవాలి, ఏది చూస్తున్నప్పటికీ ఇది పరమేశ్వరుడే అనే భావన నాలో సహజమైపోవాలి. అటువంటి భక్తి నాకు ప్రసాదించు అని భగవంతుణ్ణి పరమేశ్వరుణ్ణి వేడుకున్నాం. ఇప్పుడేమంటున్నారంటే దాని గురించే చిన్న కథ చెప్తున్నారు ఆచార్యులు. ఏ జన్మైనా పర్వాలేదన్నావు కదా, మనస్సులో భక్తే ప్రధానం కావాలి అనుకున్నావు కదా, మరి ఎవరైతే నిన్ను అలాగా ధరిస్తున్నారో నువ్వు వాళ్ళ వాడివైపోతావు. వాళ్ళ కష్టసుఖాలన్నీ నువ్వే చూస్తావు, వాళ్ళ సంసార బాధలన్నీ నువ్వే దగ్గరుండి వాళ్లకున్న కష్టాలన్నీ తీసేస్తావు, అనుగ్రహిస్తావు వారిని. ఇది కదా నువ్వు చెప్పింది. ఇక్కడ అట్లా చేసిన వాళ్లలో ఒక కథని మనకి పరిచయం చేస్తున్నారు ఆచార్యులు. ఏమంటే భక్తునికి పేరు లేదు, పేరు లేని భక్తుడి కథట. అయితే ఈ కథలో భాగంగా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇద్దరు అన్నదమ్ములందరికీ తెలిసిందే కదా. అట్లా హిరణ్యాక్షుడిని మరి ఈ నారాయణుడు శ్రీమన్నారాయణుడు వరాహావతారం ధరించి సంహరించాడు. ఈ కథ భాగవతంలో మనకందరికీ తెలుసు. ఎంత రాక్షసుడైనా కూడా తల్లి కదా, మరి తల్లి ఉంది అదితి, చాలా బాధపడిపోతోంది, దుఃఖపడుతోంది తన పుత్రుడు చనిపోయినందుకు. అయితే ఆమెను ఓదార్చటానికి ఆ రాక్షసుల్లోనే ఒకతను బయలుదేరాడు. అతని పేరు దుందువి నిర్నాదుడు అట అని ఒక రాక్షసుడు వచ్చాడు. వచ్చి ఈ తల్లిని ఊరడించాడు. తల్లికి ఒక హామీ కూడా ఇచ్చాడు. నీ కొడుకుని నీకు దూరం చేసినందుకు ఎవరైతే దూరం చేశారో వాళ్ళ సంగతి నేను చూస్తాను, నువ్వేం దిగులు పడద్దమ్మా, నేను నీకున్నాను అని చెప్పి హామీ ఇచ్చాడు. వాళ్ళ సంగతి నేను చూస్తానన్నాడు. సరే, ఏం ఆలోచించాడు అంటే ఒక కొత్త ఆలోచన చేశాడు. ఏం ఆలోచించాడు? దేవతలకి ఇంత అధికుడైనటువంటి, అందరికీ అధికుడైనటువంటి శ్రీమన్నారాయణునికి ఎక్కడి నుంచి ఈ బలం వస్తుంది, రాక్షసుల్ని వీళ్ళు ఎలా సంహరిస్తున్నారు అని ఆలోచన చేశాడు. చేసి
ఆయన ఆలోచనలో ఏం తేలింది అంటే ఈ భూలోకంలో నుంచే అందుతుంది వాళ్ళకి బలం అని మనసులో స్పష్టం చేసుకుని వాళ్లకు బలం అందకుండా చేస్తే వాళ్ళు నిర్వీర్యమైపోతారు, అప్పుడు వాళ్లను జయించవచ్చు అని నిర్ణయం చేసుకున్నాడు. అందుకని ఇక్కడ ఎట్లా వాళ్ళకి శక్తి వస్తుంది అంటే ఇక్కడ భక్తులు ఉన్నారు. ఈ భక్తులందరూ కూడా యజ్ఞాలు, హోమాలు, పూజలు, అభిషేకాలు అన్నీ చేస్తూ ఉన్నారు. ఈ నదిలో స్నానాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఇవన్నీ చేస్తూ ఉండటం వల్ల దేవతలకు బలం వస్తుంది, శ్రీమన్నారాయణుడికి శక్తి వస్తుంది అని భావన చేశాడు కదా. అందుకని ఈయన ఆలోచనలో యజ్ఞాలు, హోమాలు చేయడానికి ఎవరైనా అడవులకు వస్తారు కదా, ఎవరో ఒకళ్ళు హోమాలు, యజ్ఞాలు అడవుల్లో చేస్తూ ఉంటారు. పెద్దగా ఇప్పుడు విశ్వామిత్రుడు రాముడి చేత చేయించలేదా, రామచంద్రమూర్తి చేత? అలాగా ఎవరైనా పూలు కోయటానికి అడవుల్లో మంచి చెట్లు అవి మనం పెంచుతుంటారు, అక్కడికి వచ్చి పూలు కోయటానికి వస్తారు, అరణ్యాలకు వస్తారు కదా. ఎవ్వరు మంచి పని చేయడానికి వస్తే వాళ్ళని తినేసేద్దాం. ఎవరైనా పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తారు, పుణ్యక్షేత్రాలకు దర్శనానికి వస్తారు, ఇంకా క్రితం శ్లోకంలో మనకి చెప్పినటువంటి ధ్యానం, ధ్యానం చేస్తారు, యోగం చేస్తారు. ఇలాగా చేసేటటువంటి వాళ్లల్లో ఎవరైనా వస్తే, స్నానం చేయడానికి వస్తే వాళ్ళని మొసలి రూపంలో ఉండి వాళ్ళని పట్టేసేద్దాం, ఎలాగోలా తినేసేద్దాం. భక్తుడు అనేవాడు లేకుండా చెయ్యాలి. అలాగే ఎవరైనా పుణ్యక్షేత్రంలో భక్తులు ధ్యానం చేయడానికి కూర్చుంటే వాళ్ళని పెద్ద పులిగా మారి, అంటే వ్యాఘ్రం అంటారు కదా, వ్యాఘ్ర రూపంలో మారి వాళ్ళని తినేసేద్దాం అనుకున్నాడు. ఇలా చేస్తూ ఉంటే పూజలని, ధ్యానాలని, భక్తులని ఇవన్నీ కూడా మానేస్తారు కదా. ఎవరు కనిపిస్తే వాళ్ళని తినేస్తే పుణ్యం అనేది లేకుండా అయిపోతుంది. అప్పుడు భక్తులనే వాళ్ళు కూడా లేకుండా చేద్దాము అని నిర్ణయించుకొని దేవతలకు అప్పుడు బలం లేకుండా పోతుంది, వాళ్ళకి నిర్వీర్యమైపోతుంది శక్తి అని బాగా గట్టి నిర్ణయం చేసుకున్నాడు. అలాగే చేయటానికి ఆసక్తిగా చూపించాడు, ప్రయత్నము మొదలుపెట్టాడు. ఒకరోజు ఈయన కాశీక్షేత్రంలో అయితే భక్తులు ఎక్కువ ఉంటారు, ఇక్కడ పుణ్యం ఎక్కువ జరుగుతూ ఉంటుంది, ఈ పుణ్యం కార్యం రద్దు చేద్దాం అనే ఉద్దేశంతో కాశీక్షేత్రానికి వచ్చాడు. కాశీక్షేత్రంలో శివభక్తుడు, అదే పేరు లేని భక్తుడు అనుకున్నాం కదా, ఆయనకి భక్తి మాత్రమే, పేరు పెట్టలేదు. శివభక్తుడు ఒకడు ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆ భక్తుణ్ణి పులి రూపంలో వచ్చి తినాలని ఆసక్తి పెట్టుకున్నాడు కదా, ఒక కర్మ చేద్దాం, భక్తులనే వాళ్ళని తీసేద్దాం అనుకున్నాడు కదా. అందుకని ఆ భక్తుడి మీద అన్ని ఆయుధాలు విసిరాడు ఆ రాక్షసుడు. కానీ ఆశ్చర్యం, ఒక్క ఆయుధం కూడా ఆ భక్తుణ్ణి తాకలేకపోయింది. సరే, ఎట్లాగూ ఎన్ని ఆయుధాలు వేసినా ఇతను కదలను కూడా కదలటం లేదు, ధ్యానంలో నిమగ్నుడైపోయాడు. ఏకంగా ఈ పులి రూపంలోనే పంజా విప్పేసి మీద పడేసి తినేసేద్దాం ఆ భక్తుణ్ణి అనుకున్నాడు. ఆ భక్తుడు దొరకలేదు సరిగదా. ఆ రాక్షసుడు మతి భ్రమించింది, ఎవరి చంకలోనో ఇరుక్కుపోయినట్లుగా ఆయనకు అర్థమైంది. ఆ రాక్షసుడికి కొంచెం తేరుకొని చూసుకుంటే ఎక్కడున్నాడు ఆయన అంటే పరమశివుని చంకలో ఉన్నట్లు గుర్తించాడు. తన భక్తునికి సహాయం కోసం ఆయన దిగి వచ్చాడు. ఏం అవతారము తీసుకోలేదు, అవతారం ధరించలేదు. ఆ పరమశివుడు చంకలో పెట్టుకుని ఆ వ్యాఘ్రాన్ని, ఆ పులి తల మీద 4 మొట్టికాయలు బాగా గుద్దాడు గట్టిగా. ఆ దెబ్బల్ని ఆ రాక్షసుడు తట్టుకోలేక పెద్దగా అరిచాడు. అది మరి కాశీ క్షేత్రమేమో, భక్తులందరూ మెలకుగా ఉన్నారు. అక్కడున్న భక్తులు, మహర్షులు అందరూ ఆ స్థానానికి చేరుకున్నారు. ఆ సంకట స్థితిని చూశారు. ఆ రాక్షసుడు మరణాన్ని, ఆ భక్తుల్ని కాపాడటం, ఆ రాక్షసుని చంపడం, శివపరమేశ్వరుడు అలా కనిపించటం అన్నీ చూసి భక్తులు, మహర్షులు పరమేశ్వరునికి సాష్టాంగ నమస్కారాలు చేసి స్తోత్రాలు చేయటం ప్రారంభించారు. పరమేశ్వరుడు అందరినీ అనుగ్రహించాడు. ఇంకో వరం కూడా ఇచ్చాడు వాళ్ళకి. అక్కడ చూసిన వాళ్ళు తరించిపోతారు,
అది మంచి విషయమే. కానీ ఇంకా భక్తులు అనేవాళ్ళు, ఈయన దర్శనం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఈయన కోసం ఆగా ఎదురు చూసేటటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అనే ఉద్దేశంతో అందరికీ ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే ఈ వ్యాఘ్రాన్ని నా చంకలో ఇరికించుకొని ఒక భక్తుణ్ణి కాపాడటానికి, శత్రుబాధలన్నీ తొలగించటానికి ఈ కాపాడటం అనేది చేశానో, ఈ కథని స్మరిస్తూ ఆ రూపాన్ని దర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సకల శుభాలు కలుగుతాయి. వారికి శత్రు బాధలుండవు, వారికి పుత్ర పౌత్రాదులు కలుగుతారు. ఎవరైనా ఒక సమస్యతో పోరాడుతూ ఉన్నటువంటి వాళ్ళు పదే పదే ఈ వ్యాఘ్రధారి అయిన ఆ పరమేశ్వరుని ధ్యానించేటటువంటి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా విజయం లభిస్తుంది అని ఆచార్యులు ఇక్కడ మనకి ఒక వరప్రసాదం మనకి బోధ చేశారు. ఈ కథలో మనకి భక్తి అనేది ఉంటే పరమశివుడు ఎలా కాపాడతాడు, తనవాడు ఎలా అవుతాడు అనేది ఇక్కడ చక్కగా నిరూపణ చేశారు. ఆ పరమశివుని హృదయంలో నిలుపుకున్నటువంటి భక్తుల భారం మొత్తం ఆయనే వహిస్తాడు అనేది ఎంత సత్యమో మనకి అనుభవం అవుతుంది. ఈ కథ వల్ల మనకి ఎన్నో వరాలు భగవంతుడు ప్రసాదించాడు పరమశివుడు. అయితే ఆ దిశగా మన ప్రయత్నం సాగాలి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. భక్తి, మనస్సు అనే పవిత్రత, ఉన్నది మొత్తం పరమేశ్వరుడే అనేటటువంటి జ్ఞానం, ఈ స్థితి కావాలి. ఇంకా పరమదయాకరుడు, రాక్షసుడు అని కూడా చూడకుండా ఆయనకి ఆ పులి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడిని చంపేసేసి అతన్ని కూడా ఉద్ధరించాడు. వ్యాఘ్ర చర్మాంబరధరుడు అయ్యాడు. ఆ ప్రయత్నంలో ఆ రాక్షసుణ్ణి సంహరించాడు అనే కంటే ఉద్ధరించాడు అనటమే గొప్ప విషయం. ఎందుకంటే అసలు ఆ రూపాన్ని, ఆ కథని స్మరించినా, ఊహించినా, కనురెప్పలు మూసుకొని దర్శించిన అద్భుతమైనటువంటి వరాలు భక్తులకు ప్రసాదించాడు. అంత కరుణామయుడు భగవంతుడు అని చెప్పుకొని ఇక్కడ కూడా ఈ సంసారం అనేది, ఈ భక్తుడికి వాస్తవికత అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. నిజానికి ఈ సంసారం యొక్క ఈ మూలాలు ఎలా ఉన్నాయి, ఈ భ్రమణంలో ఎలా బ్రతుకుతున్నాడు అనేది వాస్తవికత ఈ శ్లోకంలో మనకి నిరూపణ చేస్తున్నారు. మూలాలు లేని ఈ సంసారం భ్రమణంలో ఒక జడ రూపంగా, అంటే ఒక జాడ్యంతో, అజ్ఞాన బుద్ధితో ఉన్నటువంటి కళ్ళున్న అంధకారుణ్ణి నేను, అంటే వివేకం లేనివాణ్ణి, ఆత్మానాత్మ బుద్ధి లేనివాణ్ణి. ఇట్లాంటి వాణ్ణి నువ్వే కనికరించాలి. నువ్వు కనికరించటం నీకు సముచితం. ఎందుకంటే నాకంటే ఈ ప్రపంచంలో దీనాతి దీనుడు నీకు ఎవ్వరూ దొరకరు. అటువంటి వివేకం లేనివాణ్ణి నేను. అయితే లోపల భక్తి ఉంది, అయితే దీనాతి దీనుడిని నిలబట్టం లేదు. కాబట్టి అజ్ఞానంతో ఉన్నటువంటి వాణ్ణి, ఆత్మానాత్మ బుద్ధి కరువైనటువంటి వాణ్ణి. మరి నాలాంటి దీనాతి దీనుడు నీకు ఎవరు దొరుకుతారయ్యా? అలాగే నాకు కూడా నీకంటే దీన దయాళువు వేరొకళ్ళు కనిపించలేదు. చాలా నైపుణ్యం ఉన్నవాళ్ళు నీవు తప్ప ముల్లోకాలలో ఎవ్వరూ నీకంటే శరణు కోరతగిన వాళ్ళు నాకు ఎవ్వరూ కనిపించలేదు. కాబట్టి శరణాగతి చేసేటటువంటి దీనాతి దీనుడు నీకు కనపడడు. కరుణించి అనుగ్రహించి నన్ను ఈ లంపటం, ఈ సంసారం అనే భ్రమణం నుంచి బయటపడేసేటటువంటి కరుణామయుడు నాకెవరూ దొరకరు. కాబట్టి నువ్వు నాకు రక్షించి తీరాలి. ఈ పశుపతి, నువ్వు పశుపతివి, నేను అజ్ఞానంతో ఉన్నటువంటి వాణ్ణి. కాబట్టి నీకు తప్పదు అని గట్టిగా పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాడు. ఈ సంసారంలో తిరుగుతున్నాను, ఈ సంసారంలో ఏదో సారముందని భ్రమపడుతున్నాను.
దీనికేదో ఫలితాలు ఉన్నాయని, దీనికేదో మూలాలు ఉన్నాయని, ఏదో బలముందని రకరకాల భ్రమలున్నాయి మనసులో. భ్రమలతో మొదలైంది ఈ సంసారం, భ్రమలోనే కదులుతుంది ఈ సంసారం. కానీ అసారమైంది ఈ సంసారం. అన్నీ తెలుస్తున్నాయి. ఈ అసారం కాబట్టే నిన్ను చేరలేకపోతున్నాను నేను. పోనీ నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇందులో నేను నిన్ను చేరలేకపోతున్నాను, నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇందులో ఏ ఒక్కటి జరిగినా రెండవది జరిగినట్లే. కానీ ఏమీ జరగడం లేదు. అజ్ఞానంతో తిరుగుతున్న భ్రమలు మాత్రం తెలుస్తున్నాయి. మరి ఆ భ్రమణాలు ఈ సంసారంలో తిరగడమే తెలుస్తున్నాయి, కానీ అసలు సత్యం బోధపడటం లేదు స్వామి. ఏమయ్యా, నేను మానవుడిని, మేధాశక్తి కలిగినవాణ్ణి, నాకంటే మేధావీలు ఎవరూ ఉండరు, తెలివితేటలు నాకే ఎక్కువ, నేను అద్వితీయుణ్ణి అని కదా నీ భావన అని అంటారేమో ఎవరైనా కదా. ఇలా అనుకోవడం కూడా అనుకుంటూ ఉంటాం కదా. కాదు కాదు, నేను ఏ ఇతర జీవులపై అధికారాన్ని చూపడానికి అహంకారంతో పై పై మాటలు పలికేటటువంటి వాడిని మాత్రమే. ఇతర జీవులపై అధికారాన్ని చూపిస్తానంతే. ఇతర మానవులపై గుర్తింపు కోరుకుంటాను, అందుకనే ఇలాంటి మాటలు చెప్తాను. శివుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు, పరమాత్మ దగ్గర ఒప్పుకొని తీరాలి. అప్పుడే అహంకార నాశం జరుగుతుంది. నేను కళ్ళున్న అంధుడినయ్యా, నీ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాను. సంసారంలో తిరిగి తిరిగి అలసిపోతున్న వాణ్ణి, నీకు తప్పనిసరిగా నాపై దయ కలిగి తీరాలి. నా అలసట నీకు అర్థమైంది కదా, నా భక్తి నీకు అర్థమైంది కదా, నా జాడ్యము నీకు తెలిసింది కదా. ఇవన్నీ ఉన్నటువంటి దీనాతి దీనుణ్ణి మరి నువ్వు కనికరించకపోతే నాకెవరు దిక్కు? నీవు నన్ను కాపాడటమే సముచితం. నాకంటే దీనాతి దీనుడు నీకెవ్వరు వెతికినా దొరకరు. నేను నీకు సింగిల్ పీస్నయ్యా. కాబట్టి పరమేశ్వరుడు దగ్గర ఇలా విన్నవించుకుంటూ నా బాధని వ్యక్తం చేసుకోవాలి. మానవుడు చెయ్యాల్సినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన అద్భుతంగా అనిపించింది. ఈ ప్రార్థనలో ఆచార్యులు ఇక్కడ 2 పదాలు, చక్కని పదాలని కూర్చిపెట్టారు. తన యొక్క శైలిలో ఏమిటి ఇవి అంటే, నన్ను అని చెప్పుకునేడానికి కృపణః అని ఉంచారు ఆ పదం. పరమాత్మని చూపించేటప్పుడు శరణ్యః అని చూపించారు. 2 ఎంతో మంచి విలువైన పదాలు. కృపణః అంటే ఉపనిషత్ అర్థం ఏంటంటే, పరమాత్మని పట్టుకోకుండా, విచారణ అనేది లేకుండా ఎవరైతే శరీరాన్ని వదిలిపెడతారో వారిని కృపణులు అని చెప్పారు. అంటే ఆత్మజ్ఞానం లేనివాడు అని అర్థం చెప్పుకోవచ్చు. అంటే బాహ్య విషయాలు తప్ప నాకు ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం లేనిదే ఎవ్వరికైనా సరే నిష్కృతి అనేది లేనే లేదు అని సూచిస్తుంది. అంటే భక్తునికి సంబంధించినటువంటి పదం ఇది, కృపణః. ఇంకా శరణ్యః రెండో పదం. అద్భుతమైన పదాలు. ఈ శ్లోకమే ఒక అద్భుతం. ఈ శ్లోకంలో ఆచార్యులు చక్కగా ఈ 2 పదాలని ఉపయోగించారు. పరమాత్మకు సంబంధించిన పదం ఈ శరణ్యః. ప్రార్థించ తగిన వాడవి నీవే, శరణు వేడ తగిన వాడవు నీవే, అర్థించ తగిన వాడవు నీవే అని సూచిస్తున్నది ఈ పదం. శరణాగతి చెయ్యాలంటే నీవు తప్ప వేరెవ్వరూ లేరయ్యా అని చెప్పటానికే ఈ 2 పదాలు చక్కగా ఈ శ్లోకంలో కుదురుకున్నాయి. కృపణత్వంతో బాధపడుతున్నటువంటి భక్తుడు ఈ శరణాగత రక్షకుడిని ఎలా భక్తి చెయ్యాలి అని చెప్పే ఈ శ్లోకం వినయంతో కూడినటువంటి ఒక ప్రార్థనను భక్తుడు ఎలా చెయ్యాలి, ఎలా రక్షించాలి అనే ప్రార్థన అతి చక్కగా రచన చేశారు. భక్తుడు ఎలా ప్రార్థన చెయ్యాలి, భగవంతుడు ఎలా రక్షించాలి అనేది ఈ శ్లోకం ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. అలాగే 14వ శ్లోకంలో కూడా ఈ భావన యొక్క సమగ్రతను
సూచిస్తూ ఉన్నారు. తరువాత 14వ శ్లోకాన్ని కూడా ఆచార్యులు ఏమి రాశారో దాని భావం ఏంటో తెలుసుకుందాం. అసారీ సంసారీ నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామందం పరమ కృపయా పాతుముచితం మదన్యక్కో దీనః స్తవ కృపణ రక్షాతి నిపుణః వదన్యక్కో వామే త్రిజగతి శరణ్య పశుపతే. ఓం నమః శివాయ.